భవిష్యత్తు అంటే మా పిల్లలకి వస్తుంది అంటే ఆయన పిల్లల నా పిల్లల ఈ లెక్కలన్నీ పార్టీల్లో వర్కౌట్ కదా అంత తొందరగా. ఎందుకంటే జాతీయ అధిష్టానం వాళ్ళ వారసత్వాలు చూసుకుంటుంది కానీ స్థానిక నాయకత్వాల వారసులకి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు కానీ అయితే గీత మంత్రులు ఏక ముఖ్యమంత్రులు వారసులుగా చేసి అలవాట్లేదు కాంగ్రెస్లో. కాబట్టి మనోళ్ళకి రేపు పొద్దున ఉండాలంటే ముఖ్యమంత్రి మన చేతుల్లో ఉంటే బాగుంటుంది కదా అని నేను ఒప్పుకున్నాను. కోట్ల కూడా అట్లాగే ఒప్పుకున్నారు. సరే గెలిచిన తర్వాత వెంటనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీద విచారణ అనగానే ఆయన మానసికంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు పార్టీ కర్నూలులో ఓటమికి కోట్ల కారణం అని చెప్పేసి విచారణకు ఆదేశించాడు రాజశేఖర రెడ్డి, పార్టీ ఇంటర్నల్ విచారణకి. ఆ ముక్క తెలియగానే ఆయన్నే విచారించడం ఏంటని ఆయన మానసికంగా దిగులుబడి మనిషి పోయాడు. అట్లని చెప్పను కానీ జరిగింది ఆ రోజున. నా విషయంలో ఇట్లా జరిగింది, ఇది సెక్యూరిటీ తగ్గించారు అన్నటువంటి చెప్పుకొచ్చారనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు అట్లా పాలిటిక్స్ మార్చేశాడు. ఆ రోజైనా ఈ రోజైనా జనంలో ఉండటమే ఇష్టపడతాడు, ఆయన తిరగడమే ఇష్టపడతాడు, మాట్లాడటమే ఇష్టపడతాడు. సరే దానివల్ల వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్లో అమలు చేసేది 10-15%. పేదల ఫీడ్బ్యాక్, పెద్దోళ్ళ ఫీడ్బ్యాక్, ధనవంతుల ఫీడ్బ్యాక్ మాత్రం ఆయన ఎక్కువ ఆచరణలో పెడతాడు. అంటే రూపాయికి వ్యాపారాలు ఎట్లా చేయించాలి ఇట్లాంటి వాటి అయితే తొందరగా పెడతాడు ఆయన. కానీ పేదవాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు ఇట్లా లేదండి ఇది లేదండి అట్లాంటి వాటి విషయంలో ఆయన డెసిషన్ తీసుకోవాలి. అది రాజశేఖర రెడ్డి ఫెచ్చింగ్ అయింది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా జనంలోకి తిరిగితే